హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక మంచి 6 months బేబీస్ నుండి 1 year బేబీస్ వరకు పెట్టే ఫుడ్ని చూసేద్దామండి. మా చుట్కీ పాపకైతే రోజుకి ఒక టేస్ట్ లేనిదే అస్సలు తినదు. రోజు ఒకటే పెట్టినట్టయితే అసలు లైక్ చేయదు. అందుకే నేను ఎవ్రీడే డిఫరెంట్ స్మూతీస్ కానీ జావలు కానీ చేసి పెడుతూ ఉంటాను. తనకు కూడా టేస్టీగా అనిపిస్తుంది, కొంచెం ఎక్కువగా తింటుంది. దానికోసమని ఈరోజైతే పెసరపప్పు బియ్యంతో మంచి రెసిపీ చూపిస్తానండి. 6 months బేబీస్ నుండి 1 year బేబీస్ వరకు అయితే పెట్టచ్చు. చాలా హెల్తీ, వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఈ ఛానల్లో చాలా రకాలైన బేబీ ఫుడ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, చూసేసేయండి. అలాగే ఇక ముందు కూడా ఏమైనా బేబీ ఫుడ్ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ వీడియోస్ కూడా నేను చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. మా చుట్కీ పాప అయితే ఈ పెసరపప్పు బియ్యంతో చేసిన ఈ రెసిపీని చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది. చాలా ఇష్టం కూడా. పిల్లలకు కూడా బోర్ కొట్టేస్తుందండి టేస్టీగా చేసి పెడుతూ ఉంటే. వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా తింటారు రోజు తినే కంటే. ఎప్పుడూ ఒకే ఫుడ్ అంటే వాళ్ళకు కూడా బోర్ కొట్టి సరిగా తినరు. దానికోసమని చిన్న ఫుడ్లే కదా, మనం కొంచెం టైం తీసుకొని కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చండి. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. హోమ్మేడ్ ఫుడ్సే లైక్ చేయండి ఎక్కువగా. బయట దొరికే రెడీమేడ్ ఫుడ్లు అస్సలు పెట్టద్దు చిన్నపిల్లలకి. సిర్లాకు ఇలాంటి వాటివి పెట్టడం కంటే కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. సిర్లాకు ఇలాంటి వాటిల్లో అనవసరమైన షుగర్స్ ఎక్కువ రోజులు స్టాక్ ఉంటాయి కదా, అంత హెల్తీ కాదు. మీకు నచ్చినట్టయితే వీడియో కంటిన్యూ చేసేయండి. దానికోసం 1 టేబుల్ స్పూను రైస్, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకున్నానండి. మీరు చాలా క్వాంటిటీ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటామంటే బియ్యము అలాగే పప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు అప్పటికప్పుడు సరిపడా మాత్రమే ప్రిపేర్ చేసుకుంటానండి. ఎక్కువ స్టోర్ చేయడానికి ఇష్టపడను. మీరు లేదు టైం ఉండదు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే బియ్యము పప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బియ్యంలో పప్పులో ఏమైనా పౌడర్స్ లాంటివి కెమికల్స్ ఏమైనా మిక్స్ చేసి ఉంటారు కదా, చిన్నపిల్లలకు పెడుతున్నాం కదా, కాబట్టి కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి. దానికోసం అనేసి బియ్యం ఒక 2-3 సార్లు క్లీన్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా వాటర్ యాడ్ చేసి బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకున్నట్లయితే ఏమైనా పౌడర్స్ లాంటివి ఉంటే వచ్చేస్తాయండి. రైస్ ఎప్పుడు నేను ఇంట్లో పండినవే తీసుకుంటాను. నాకు ఇంటి దగ్గర నుండి వస్తాయండి బియ్యం అనేది, అమ్మ వాళ్ళ దగ్గర నుండి. కాబట్టి నేను ఇంట్లో పండిన బియ్యమే ఎక్కువ లైక్ చేస్తుంటాను. మీకు దొరకని వాళ్ళైతే మరొకసారి ఎక్కువగా వాష్ చేసి తీసుకోండి. ఈ పెసరపప్పు కూడా అంతే, ఏమైనా కలర్స్ కానీ పౌడర్స్ కానీ మిక్స్ చేసి ఉంటారు కదా, అందుకని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకొని రెండిట్లో కూడా వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. పెసరపప్పుని 3 సార్లు వాష్ చేశానండి నేను. ఎందుకో కలర్ చేంజ్ అవ్వలేదు, వాటరు కొంచెం పౌడర్ ఏదో ఉన్నట్టు అనిపించింది, దానికోసమని. ఈ విధంగా వాష్ చేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి పప్పు బియ్యం 2 కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాము. 10 నిమిషాల తర్వాత చూసారా కొంచెం నానిపోయాయి కదా మనకి. ఇప్పుడు ఈ వాటర్ అన్నిటిని కూడా సపరేట్ చేసుకొని తీసుకుందాం. ఈ విధంగా వాటర్ సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీటిని ఫ్యాన్ గాలి కిందే కాసేపు ఆరబెట్టుకోవాలండి, తడంతా లాగేసే వరకు. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన నేను ఒక కాటన్ క్లాత్ని యాడ్ చేశానండి. కాటన్ క్లాత్ని యాడ్ చేసి మనం ఇందాక నానబెట్టుకొని నీళ్ళు వంచేసుకున్నాం కదా, ఈ పప్పుని బియ్యం రెండింటిని కూడా ఈ క్లాత్ మీద యాడ్ చేసేసి ఫ్యాన్ గాలి కింద వదిలేస్తే సరిపోతుంది. ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా ఏముండదు. మీకు ఎండలో పెట్టచ్చు, అవైలబుల్ ఉంది, ఎండలో పెట్టుకోవడానికి వీలుంది అనుకుంటే కనుక ఎండలో కూడా పెట్టుకోండి. నేనైతే ఫ్యాన్ గాలి కింద ఒక 1/2 అవర్ ఉంచేస్తున్నాను. 1/2 అవర్ తర్వాత చూసేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినట్టయితే ఇక్కడ చూసారు కదా,
పొడి పొడిగా మనకి ఆరిపోయాయి బాగా తేమ అనేది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. మీరు ఇదే క్వాంటిటీలో ఎక్కువ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి పౌడర్ని. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని వీటిని ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుంది. దీంతో గంజి కాసినట్టయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా జస్ట్ టేస్ట్ చూసి చూడండి మీరు పిల్లలు పెట్టే ముందు. దాన్ని బట్టి మీకు కూడా అర్థమైపోతుంది. నేనైతే మా చుట్కీ పాపకి ఎప్పుడు ఏది పెట్టినా కూడా లైట్గా టేస్ట్ చేసే పెడతానండి. అది అలా ఎందుకో తెలీదు, నాకు అలా అలవాటు అయిపోయింది. ఇలా బాగా స్మెల్ వచ్చేటట్టు బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూసారా బాగా వేగిపోయాయి కదా, అలా అని మాడనివ్వకండి. చూసారుగా వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. ఇది చల్లగా అయిన తర్వాత ఇక నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న ఈ బియ్యము పెసరపప్పుని యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఈ బియ్యము పెసరపప్పుని యాడ్ చేసేసి దీన్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టుకున్నాం. మరీ ఫైన్ పౌడర్ లాగా పెట్టేయద్దు, కొంచెం బరకగా ఉండేటట్టు పట్టుకోండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూసారా ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. ఇలా పౌడర్ చేసి దీన్ని కూడా ఒక కప్పులోకి యాడ్ చేసేసుకుందాం. చూసారుగా ఇంత పౌడర్ అనేది వచ్చింది నాకు ఒకసారికి అయ్యే అంత. మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని చాలా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి చేసి పెట్టచ్చు. నేనైతే ఏ రోజుది ఆ రోజే ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతానండి. టైం లేని వాళ్ళు, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో యాడ్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేశాను. చిన్న గ్లాస్ అంటే ఒక మీడియం సైజ్ గ్లాస్ ఉంటుందండి, దాంతో యాడ్ చేసి ఇందులోకి ఇందాక మనం పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తం కూడా యాడ్ చేసేసి ఉండలు ఏమీ లేకుండా మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది ఉడకడానికి మనకి. కాబట్టి చక్కగా ఉడికేంతసేపు ఉడికించుకునేద్దాం. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒక చిటికెడే యాడ్ చేసుకోండి. చిన్నపిల్లలకి ఎక్కువ షుగర్ కానీ సాల్ట్ కానీ ఇవ్వకూడదు. మరీ సాల్ట్ లేకుండా అంటే చప్పగా ఉంటుంది కదా, ఇష్టపడరని ఒక చిటికెడే యాడ్ చేశానండి. కొంచెం టేస్టీ కోసము కమ్మగా ఉంటుంది. ఈ విధంగా చూసారా గంజంతా కూడా మనకి జావ దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ ఆపేసుకొని చల్లగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము. ఒక చిన్న గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా చల్లగా ఉనిద్దాం కొంచెము. ఇక్కడ చూసినట్టయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. మరి కాస్త వేడిగా ఉంది, అందుకని కొంచెం చల్లగా అయిన తర్వాత పాపకు పెడదామని పక్కన ఉంచి పెట్టాను. ఇందులో ఒక 2 డ్రాపులు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి. హోమ్ మేడ్ నెయ్యిని వాడుతున్నాను. నాకు అమ్మ ఇంటి దగ్గర నుండి చేసి పంపిస్తుంది నెయ్యి, దాన్ని యూస్ చేస్తున్నాను. మీరు అలా చేసి పంపించే వాళ్ళు ఉంటే బెస్ట్ హోమ్ మేడ్ నెయ్యినే తీసుకోండి. బయట దొరికే నెయ్యి అంత బాగోదు, డాల్డాలంతా మిక్స్ చేస్తారు. కాబట్టి నెయ్యిని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసి చల్లగా అయిన తర్వాత ఇక నేను మా చుట్కీ పాపకి చూసారా తినిపించేస్తున్నాను. కొంచెం కొంచెమే తినిపిస్తున్నాను. ఇలా తినిపించే వీడియోస్ అన్నీ ఎందుకు పెడుతున్నాను అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, వీళ్ళు వీడియోలో చూపిస్తారు బట్ వాళ్ళ పిల్లలకు పెట్టరు అనేటట్టు కాదు. నేను ఏదైతే మా పాపకు పెడతానో అది మాత్రమే చూపిస్తానండి. అది కూడా డాక్టర్ని ఒకసారి అడిగిన తర్వాత మాత్రమే నేను మా పాపకు పెడతాను. అలాగే యూట్యూబ్లో కూడా షేర్ చేస్తాను. మీకు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే యూజ్ అవుతుందని ఉద్దేశంతో మాత్రమే ఈ ఫుడ్ వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ వరకు అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఒక స్పూన్ అట్లా వేసుకొని జావలాగా చేసి పిల్లలకి అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా తినిపించేసేయచ్చు. బయట దొరికే ఫుడ్స్ కంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిఫర్ చేసినట్లయితే పిల్లలు హెల్తీగా ఉంటారు.
చూడడానికి లావు అవ్వకపోయినా కూడా వాళ్ళు స్ట్రెంగ్త్ అనేది బాగుంటుంది బాడీలో, యాక్టివ్గా కూడా ఉంటారు చిన్నపిల్లలు. బయట ఫుడ్ దొరికే ఫుడ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వెయిట్ వచ్చేస్తారు, కానీ వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఏమి ఉండదండి. దానికోసం ఇంట్లోనే కొంచెం ఓపికగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు. పిల్లలు హెల్తీగా ఉండడం కంటే మనకేం కావాలి చెప్పండి. చూసారుగా, ఈ విధంగా ఇంట్లోనే ఫుడ్ని ప్రిపేర్ చేసేసి కొద్ది కొద్దిగా తినిపించేస్తున్నాను. తను కూడా చాలా ఇష్టంగా తింటుందండి. నేనైతే ఒకే రకమైన ఫుడ్ పెట్టను, మార్చి మార్చి తినిపిస్తూ ఉంటాను. వాళ్ళకు కూడా కొంచెం టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తినడానికి కూడా అలవాటు పడతారు. కాబట్టి నేను ఒకే రకమైన ఫుడ్ కాకుండా డిఫరెంట్గా ఇంట్లోనే 100% ఇంట్లో ఫుడ్ మాత్రమే పెడుతున్నానండి. నేను ఎప్పుడు కూడా బయట ఫుడ్ ప్రిపేర్ చేయను. ఈ విధంగా తినిపించేసి మొత్తం కూడా ఫేస్ క్లీన్ చేసేసుకొని ఇంకా తింటారేమో చూసుకొని తినిపించుకోండి. ఇక్కడైతే నేను ఇంకా పెట్టలేదని ఏడుస్తుంది, కాబట్టి మళ్ళీ పెడుతున్నాను. వాటర్ అయితే తాగించడం అస్సలు మిస్ చేయకండి. మనం ఎప్పుడైతే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుండినే పిల్లలకి వాటర్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేయండి. వాళ్ళు ఎంత తాగుతారో తాగిచ్చేసేయండి. ప్రాబ్లం ఏమి ఉండదు వాటర్ ఇవ్వడం వల్ల. మనం ఫుడ్ ఇచ్చినప్పుడు వాటర్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి. మనకైనా అంతే కదా, ఫుడ్ తిన్నప్పుడు వాటర్ తాగాలి. అలాగే చిన్నపిల్లలకైనా కూడా ఫుడ్ తిన్నాక వాటర్ అయితే కన్ఫామ్గా తాపించండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ విధంగా తినిపించేసి పడుకోబెడితే స్టమక్ ఫుల్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.